ప్రీవియస్ వీడియోలో మనం ఈ కన్స్ట్రక్టర్స్ ఎలా పనిచేస్తాయి ఏంటిది, డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్ ఎట్లా కాల్ అవుతున్నాయి, ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ యూజ్ చేసినప్పుడు సింగిల్ ఇన్హెరిటెన్స్లో కానీ మల్టీ లెవెల్ ఇన్హెరిటెన్స్లో కానీ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటిది అనేది చూడటం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈ కన్స్ట్రక్టర్స్లో మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ గురించి మనం డిస్కస్ చేయలేదు. పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ గురించి మనము డిస్కషన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ఎట్లా వర్క్ చేస్తాయి ఏంటిది ఏందనేది సేమ్ మన ప్రీవియస్ ఎగ్జాంపుల్ని తీసుకొని మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఆల్రెడీ మనకు స్టూడెంట్ అనేటటువంటి ఒక క్లాస్ ఉంది. దాంట్లో మనకు 3 వేరియబుల్స్ మనం డిక్లేర్ చేసిన దాని తర్వాత సెట్ డీటెయిల్స్ యూజ్ చేసి ఆ 3 వేరియబుల్స్కి మనము వాల్యూస్ ఇన్సులేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత డిస్ప్లే మెథడ్ ఉపయోగించి దాన్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది ఆ 3 వాల్యూస్ని. ఫర్ ఎగ్జాంపుల్ మనకున్నటువంటి సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది కదా, అదేంటిది గవ్సాఫ్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ గవ్సాఫ్ట్ మన కంపెనీకి ఒక కాలేజ్ స్కూల్ వాళ్ళు వచ్చారు అనుకుందాం. స్కూల్ సంబంధించినటువంటి ఒక క్లయింట్ వచ్చి తనకు నేము, రూల్ నెంబరు, మార్క్స్, తనకు డీటెయిల్స్ ఎంటర్ చేయాలి స్టూడెంట్కి సంబంధించి. దాని తర్వాత డిస్ప్లే చేయాలి, నాకు ఇట్లా కావాలి అని అన్నాడు అనుకుందాం. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం, సో మనం ఫస్ట్ ఏం చేసినాం, స్టూడెంట్ క్లాసు ఒకటి తయారు చేస్తాం. ఈ స్టూడెంట్ క్లాసు బేస్ చేసుకొని మనం ఏం చేస్తాం, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. దాని తర్వాత ఇప్పుడు వాటిని ఈ 3 వేరియబుల్స్ ఇన్సులేట్ చేయడానికి సెట్ డీటెయిల్స్ వాడాం కదా. ఇప్పుడు మనం ఏంటి, త్రూ కన్స్ట్రక్టర్స్ దీన్ని మనం వాల్యూస్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. సెట్ డీటెయిల్స్ అనేటటువంటి సపరేట్ మెథడ్ వాడుకోకుండా ఇప్పుడు మనం స్టూడెంట్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్, పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ని ఉపయోగించి మనం ఏం చేద్దాము, ఈ నేము, రూల్ నెంబరు, మార్క్స్ ఈ మూడింటికి మనం వాల్యూస్ ఇన్సులేట్ చేసేసి దాని తర్వాత డిస్ప్లే చేద్దాం. సో అట్లాంటిది ఒక క్లాస్ మనం తయారు చేసినాం అనుకుందాం. ఓకే, సో ఆల్రెడీ మనం ఒక క్లాస్ తయారు చేసినాం అనుకుంటే ఆ క్లాస్ ఎలా ఉంటుందో మనం ఈజీగానే చూడొచ్చు. సో దాన్ని రన్ చేసి కూడా చూద్దాం. సో ఇది మనం తయారు చేసినటువంటి క్లాస్, ఏం లేదు, క్లాస్ స్టూడెంట్. సో దీంట్లో మనం 3 వేరియబుల్స్, స్ట్రింగ్ నేము, ఇంటూ రోల్ నెంబరు, డబుల్ మార్క్స్. దాని తర్వాత ఇప్పుడు మనం కన్స్ట్రక్టర్ వాడుతున్నాం. సెట్ డీటెయిల్స్ అనేటటువంటి మెథడ్ని మనం వాడట్లేదు. ఇప్పుడు ఈ సెట్ డీటెయిల్స్ మెథడ్ని మనం వాడకుండా ఏం చేస్తున్నాం అంటే కన్స్ట్రక్టర్ని వాడుతున్నాం. కన్స్ట్రక్టర్ని ఉపయోగించి మనం 3 వేరియబుల్స్ని మనం ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇన్సులేట్ చేస్తాం అనమాట. సో సేమ్ అదే, ఇంటూ ఆర్, స్ట్రింగ్ ఎన్, డబుల్ ఎమ్ వచ్చేసి నేమ్కి, రోల్ నెంబర్కి, మార్క్స్కి ఈ వాల్యూస్ మనం అసైన్ చేయడం జరుగుతుంది. అంటే కన్స్ట్రక్టర్ ద్వారానే మనం 3 వేరియబుల్స్కి మనం వాల్యూస్ ఇన్సులేట్ చేయడం జరుగుతుంది. దాని తర్వాత స్టూడెంట్ డిస్ప్లే మెథడ్ వాడడం, సేమ్ వాటిని రోల్ నెంబర్ని, నేమ్ని, మార్క్స్ మనం డిస్ప్లే చేస్తున్నాం. ఇది స్టూడెంట్ క్లాస్ మనం తయారు చేసినాం. ఎవరి కోసం, స్టూడెంట్కి స్కూల్కి సంబంధించినటువంటి క్లయింట్ కోసం మనం తయారు చేసినాం. ఇది క్లాసు తయారు చేసేసి మనం మెయిన్ మెథడ్ ఉపయోగించేసి ఏం చేసినాం, స్టూడెంట్ క్లాస్కు సంబంధించినటువంటి ఒక ఆబ్జెక్ట్ తయారు చేసినాం. సో కన్స్ట్రక్టర్ ఇక్కడ మనకు ఏం చేస్తుంది, 3 పారామీటర్స్ మనం కన్స్ట్రక్టర్ ద్వారా పంపించాలి కాబట్టి 3 వాల్యూస్ పంపిస్తున్నాం. 101 రాము, 400. 101 అంటే రోల్ నెంబర్ అవుతుంది, రాము అనేది నేమ్ అవుతుంది, 400 అనేది మార్క్స్ అవుతుంది. సో ఇవి మనం పంపించడం జరిగింది పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ ద్వారా. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం, ఈ స్టూడెంట్ డిస్ప్లే ద్వారా మనం ఏం చేస్తున్నాం, దాన్ని ఈ వాల్యూస్ని మనం డిస్ప్లే చేయడం జరుగుతుంది. ఇది సింపుల్గా మనం స్టూడెంట్ క్లాసు మన స్కూలుకు సంబంధించినటువంటి క్లయింట్ కోసం తయారు చేసినటువంటి క్లాస్ అనుకుందాం, ఇది సాఫ్ట్వేర్ అనుకుందాం. ఓకే, సో ఇది మనం తయారు చేసిన తర్వాత రన్ చేసి చూడాలి కదా. సో దీన్ని ఇప్పుడు మనము రన్ చేసి చూద్దాం. .java. సో కంపైల్ అయిపోయింది. సో దెన్ మనం ఏం చేయాలి, దీన్ని రన్ చేసేయాలి ఇక. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేస్తున్నాం. ప్రోగ్రామ్ రన్ అయింది, మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ కూడా వచ్చేసింది. రోల్ నెంబర్ 101, నేమ్ రాము, మార్క్స్ 400. సేమ్ రోల్ నెంబరు, నేము, మార్క్స్. మనకు ఈ కన్స్ట్రక్టర్ ఏమైంది, వర్క్ అయిపోయింది. సో ఎస్టీ అనేటటువంటి ఆబ్జెక్ట్ తయారవుతుండగానే మనకి ఏమవుతుంది, ఈ స్టూడెంట్ అనేటటువంటి ఈ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ వర్క్ అవుతుంది. సో దాని తర్వాత ఈ వాల్యూస్ ఈ కన్స్ట్రక్టర్ ద్వారా మనకి ఏమవుతుంది, ఈ ఆబ్జెక్ట్ యొక్క ఎస్టీ యొక్క ఆబ్జెక్ట్ యొక్క నేమ్, రోల్ నెంబర్, మార్క్స్ ఇన్సులేట్ చేయడం జరిగింది. సో ఇది మామూలుగా మనము త్రూ కన్స్ట్రక్టర్స్ యూజ్ చేసి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ ఆబ్జెక్టుని తయారు చేసేసి వాటికి వాల్యూస్ ఇన్సులేట్ చేసేసి వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ మనం ఇంకా సెట్ డీటెయిల్స్ మెథడ్ అనేది మనం యూజ్ చేయట్లేదు. సెట్ డీటెయిల్స్ మెథడ్ యూజ్ చేయాల్సిన అవసరం లేకపోకుండా మనం త్రూ కన్స్ట్రక్టర్స్ ద్వారా తయారు చేసినాం. మనకు కావాల్సినటువంటి అవుట్పుట్ కూడా మనకు ఇక్కడ వచ్చేసింది. సో ఇది జరిగిన కొన్నాళ్లకు, ఫర్ ఎగ్జాంపుల్ ఇది మనం తయారు చేసేసినాం, మన క్లయింట్కి మనం సాఫ్ట్వేర్ ఇచ్చేసినాం అనుకుందాం. ఓకే, వర్కింగ్ పర్ఫెక్ట్గా నడుస్తుంది. అతను ఎన్ని ఆబ్జెక్ట్స్ కావాలంటే అన్ని ఆబ్జెక్ట్స్ తయారు చేసుకొని వాళ్ళ వాల్యూస్ స్టూడెంట్స్ డీటెయిల్స్ ఇన్సర్ట్ చేస్తాడు, తనకు కావాల్సినట్టు డిస్ప్లే చేసుకుంటుండు, పర్ఫెక్ట్గా రన్ అవుతుంది అనుకుందాం సాఫ్ట్వేర్. ఫర్ ఎగ్జాంపుల్ కొన్నాళ్ళ తర్వాత మనకు కాలేజీకి సంబంధించినటువంటి
క్లయింట్ వచ్చిండు అనుకుందాం, కాలేజీకి సంబంధించి కొన్నాళ్ళ తర్వాత కాలేజీకి సంబంధించినటువంటి క్లయింట్ వచ్చిండు. తనకు ఈ నేము, రూల్ నెంబరు, మార్క్స్తో పాటుగా తనకు కాలేజీ నేమ్ కూడా డిస్ప్లే కావాలని అనుకుంటుండు. అయితే ఇప్పుడు మనం ఏం చేసినామంటే సేమ్ మనకు ఆల్రెడీ నేమ్, రోల్ నెంబర్, మార్క్స్ తోటి మనకు స్టూడెంట్ అనేటటువంటి క్లాస్ ఆల్రెడీ మనం తయారు చేసి పెట్టినాం. ఇక్కడ సెట్ డీటెయిల్స్ ప్లేస్లో మీరు స్టూడెంట్ కన్స్ట్రక్టర్ని ఇమాజిన్ చేసుకోండి. సెట్ డీటెయిల్స్ లేదు ఇప్పుడు మన ప్రోగ్రాంలో, ఈ ప్రోగ్రామ్కి. సో ఇప్పుడు మన కన్స్ట్రక్టర్ ఆల్రెడీ ఉంది. దాని తర్వాత స్టూడెంట్ క్లాస్ ఆల్రెడీ మనం తయారు చేసినాం, ఆల్రెడీ ఇప్పుడు మనం రన్ చేసినటువంటిది. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంది, ఎక్స్ట్రాగా ఓన్లీ కాలేజ్ నేమ్ మాత్రమే ఒకటే కావాలి కాబట్టి ఈ కాలేజ్ నేమ్ని కూడా మనం కాలేజ్ స్టూడెంట్ ద్వారా, కన్స్ట్రక్టర్ ద్వారా మనం వాల్యూస్ ఇన్స్లైజ్ చేసేసి స్టూడెంట్ డిస్ప్లే తనకు ఇట్లా డిస్ప్లే కావాలనుకుందాం. సో రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ ఇలా కాకుండా ఇలా కావాలి అని అనుకుంటే మనం స్టూడెంట్ డిస్ప్లే అనేటటువంటి ఇంకొక మెథడ్ తయారు చేసేసి మనం ఇట్లా తయారు చేసినాం అనుకుందాం. బట్ ఇక్కడ సెట్ డీటెయిల్స్ ప్లేస్లో మనం ఇక్కడ ఏం రాయాలి, కాలేజీ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ రాయాలి. ఓకే, సో రాసేస్తాం. ఈ సెట్ డీటెయిల్స్ ఇక్కడ స్టూడెంట్ క్లాస్లో ఉన్నటువంటి సెట్ డీటెయిల్స్ ప్లేస్లోనేమో మనకు స్టూడెంట్ కన్స్ట్రక్టర్ వచ్చింది. ఈ కాలేజీ స్టూడెంట్ క్లాస్లో ఉన్నటువంటి సెట్ డీటెయిల్స్ ప్లేస్లో మనం ఏం చేద్దాం, కాలేజీ స్టూడెంట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ రాసి దాంట్లో కాలేజ్ నేమ్ మనం ఇన్స్లైజ్ చేసేసే ప్రయత్నం చేసేసి మనం ఇప్పుడు ఒక ప్రోగ్రామ్ రాసి చూద్దాం ఏమవుతుందో. ఓకే, సేమ్ ఇదే ప్రోగ్రామ్ని మనం ఏం చేస్తున్నాం అంటే ఈ రెండు సెట్ డీటెయిల్స్ లేకపోకుండా త్రూ కన్స్ట్రక్టర్స్ ద్వారా దీన్ని ప్లాన్ చేస్తున్నాం మనం. అంతే, వెరీ సింపుల్, పెద్ద కన్ఫ్యూజ్ కావాల్సిన అవసరం లేదు. ఓకే, సో అది మళ్ళీ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే దానికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్ రాసే ప్రయత్నం చేద్దాం. స్కూలు క్లయింట్ కోసం మనం తయారు చేసినటువంటిది ఉంది కదా. సో క్లాసు, స్టూడెంట్, 3 వేరియబుల్స్ డిక్లేర్ చేసినాం, స్టూడెంట్ కన్స్ట్రక్టర్, స్టూడెంట్ డిస్ప్లే, ఇది ఆల్రెడీ మనం తయారు చేసినాం. సో దీన్ని ఇన్హెరిట్ చేస్తూ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే కొత్తగా కాలేజీ స్టూడెంట్ అనేటటువంటిది దీన్ని మనం తయారు చేస్తున్నాం. సో దీంట్లో మనకి ఏం కావాలి, కొత్తగా కాలేజ్ నేమ్ అనేటటువంటి వేరియబుల్ కావాలి, ఇన్హెరిట్ చేసుకుంటున్నాం స్టూడెంట్ని. సో సేమ్ ఇప్పుడు అదే ప్రోగ్రామ్ని మనం ఇప్పుడు ఇక్కడ కన్స్ట్రక్టర్ యూజ్ చేసి తయారు చేద్దాం. సో కాలేజ్ స్టూడెంట్, ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అంతా ఇందులోకి వస్తుంది. మనం ఎక్స్ట్రా ఒకటి కావాలి కాబట్టి సేమ్ ఇదే కాలేజ్ నేమ్ని మనం ఏం చేస్తున్నాం, వాడుకుంటున్నాం అనమాట. స్ట్రింగ్ కాలేజ్ నేమ్ ఒకటి వాడు. దాని తర్వాత సెట్ డీటెయిల్స్లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, స్ట్రింగ్ కాలేజ్ నేమ్ అనేటటువంటి సెట్ డీటెయిల్స్ మెథడ్ వాడినాక దీని ప్లేస్లో కన్స్ట్రక్టర్ వాడదాం. కాలేజీ స్టూడెంట్ స్ట్రింగ్ కాలేజీ. సో దీని ద్వారా ఏం చేస్తున్నాం మనం, కాలేజ్ నేమ్కి ఈ CLG నేమ్ని కాలేజ్ నేమ్ అసైన్ చేయడం జరిగింది. ఓకే, దాని తర్వాత మనకు ఈ కాలేజీ క్లయింట్ అడిగింది ఏంది, స్టూడెంట్ డిస్ప్లేలో అతనికి ఇట్లా కావాలి, రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ ఇట్లా కావాలి కాబట్టి దాన్ని వెయిట్ చేసుకొని మనం ఇక్కడ మెథడ్ రాయడం జరిగింది. సేమ్ అదే మెథడ్ నేను ఇక్కడ కూడా కాపీ పేస్ట్ కొట్టేసిన, అంతే, వేరే ఏం లేదు. సో జస్ట్ సెట్ డీటెయిల్స్ తీసేసి ఆ మెథడ్ తీసేసి కన్స్ట్రక్టర్ రాయడం జరిగింది, అంతే. సో దాని తర్వాత నార్మల్ యాజ్ యూజ్గా మళ్ళీ మనం ఏం చేస్తున్నాం, ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసినట్లుగానే సేమ్ కాలేజీ స్టూడెంట్ యొక్క ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. దాని తర్వాత ఈ సెట్ డీటెయిల్స్ ఇంకా మనకు ఉండవు. స్టూడెంట్ డిస్ప్లేని మనం యూజ్ చేసుకొని డిస్ప్లే చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో ఇక్కడ ఏంటంటే మన కన్స్ట్రక్టర్స్కి మనం ఏం చేయాలి, ఇక్కడ మనం పారామీటర్స్ పంపించాలి. ఇది ఆల్రెడీ పారామీటర్స్ కన్స్ట్రక్టర్ని ఎట్లా కాల్ చేస్తామో ఏంటిది ఏందనేది మనం కన్స్ట్రక్టర్స్ డిస్కస్ చేసినప్పుడు ఆ వీడియోలో మనం డిస్కస్ చేయడం జరిగింది. అది ఒకవేళ గుర్తు లేకపోతే ఒకసారి చూడండి. సో ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేస్తున్నాము, ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ ఉంది కదా, కాలేజ్ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ని మనం యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం కాలేజ్ నేమ్ పంపిస్తున్నాం కాబట్టి ఒక కాలేజ్ నేమ్ మనం పంపిస్తున్నాం, వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని పంపిస్తున్నాం. సో ఇప్పుడు ఏం లేదు, మనము స్టూడెంట్ క్లాస్ ఆల్రెడీ ఉంది, దాన్ని ఇన్హెరిట్ చేస్తూ కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి ఒక కొత్త క్లాస్ తయారు చేసినాము. సో దాని తర్వాత కాలేజీ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఆబ్జెక్ట్ తయారు చేయడం కోసం మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఇంకొక క్లాస్ తయారు చేసినాం. దాంట్లో కాలేజీ స్టూడెంట్ CST ఆబ్జెక్ట్ తయారు చేస్తూ న్యూ కాలేజీ స్టూడెంట్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ అనేటటువంటి నేమ్ను పంపిస్తున్నాం. ఎందుకు, ఇక్కడ కన్స్ట్రక్టర్లో మనం కాలేజీ నేమ్ అనే దాన్ని పంపించాలి కాబట్టి సో కాలేజ్ నేమ్కి సంబంధించి ఇక్కడ మనం పంపిస్తున్నాం అనమాట. సో ఇప్పుడు కాలేజ్ నేమ్ ఇన్స్టలేషన్ అవుతుంది. ఇట్లా మనం ప్రోగ్రామ్ రాసేసినాం. ప్రోగ్రామ్ రాసిన తర్వాత ఇంకేం చేయాలి, మనం యాజ్ యూజువల్గా దీన్ని రన్ చేసి చూద్దాం అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది చూద్దాం. కొంతమందికి దీని మీద ఐడియా ఉన్న వాళ్ళకు నేను రాంగ్ చేస్తున్నా అన్న ఫీలింగ్ కూడా ఉండొచ్చు, బట్ చూడండి. కంపైల్ చేయగానే మనకు ఎర్రర్స్ చాలా వచ్చినాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం ఎర్రర్స్ వచ్చింది, ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్ట్ మెయిన్ 24 ఎర్రర్, కన్స్ట్రక్టర్ స్టూడెంట్ ఇన్ క్లాస్ స్టూడెంట్ కెనాట్ బి అప్లైడ్ టు గివెన్ టైప్స్, రిక్వైర్డ్ ఇంట్ స్ట్రింగ్ డబుల్, ఫౌండ్ నో ఆర్గ్యుమెంట్స్. సో రీజన్, యాక్చువల్ అండ్ ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ లిస్ట్ డిఫర్ ఇన్ లెంత్, ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్ట్ మెయిన్. సో ఇదంతా మనకు ఏమవుతున్నాయంటే ఎర్రర్స్ చూపిస్తుంది. ఇందులో మొత్తం మనకు 2 ఎర్రర్స్ చూపించడం జరుగుతుంది. అదేంటి మెథడ్ స్టూడెంట్ కన్స్ట్రక్టర్ గురించి ఇక్కడ డిస్కషన్ చేయడం జరుగుతుంది. సో యాక్చువల్గా ఇప్పుడు ఇక్కడ ఈ ఎర్రర్ ఎందుకు వచ్చింది ఏంటిది అనేది మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. అంటే ఇక్కడ ఏమవుతుందంటే కన్స్ట్రక్టర్ మనం కాల్ అవుతుంది, కాల్ అయ్యేటప్పుడు ఈ ఇంటూ స్ట్రింగ్ డబుల్ ఇవి కనపడట్లేదట. స్టూడెంట్కి సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు ఫస్ట్ రోల్ నెంబర్ రావాలి, దాని తర్వాత నేమ్ రావాలి, మార్క్స్ ఇవి కనపడట్లేదు, ఈ సంబంధించి లేదు కన్స్ట్రక్టర్ అని అంటుంది.
అసలు ఇది ఎందుకు ఎర్రర్ వచ్చింది ఏంటో చూద్దాం. చూడండి, సో మామూలుగా మనము ఒక సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ మనం తయారు చేసిన తర్వాత సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ కన్స్ట్రక్టర్ ఏమవుతుంది, ఆటోమేటిక్గా కాల్ అవుతుంది. మనం ఆబ్జెక్ట్ తయారైనప్పుడు ఏమవుతుంది, కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ఇప్పుడు ఇది ఏంది, కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కాలేజీ స్టూడెంట్ అనే కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు ఏమవుతుంది, ఇది కదా మనం తయారు చేసింది కాలేజీ స్టూడెంట్ కన్స్ట్రక్టర్. మనం తయారు చేసినాం కాబట్టి మనం తయారు చేసిన కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. ప్రీవియస్ వీడియోలో ఏంటిది, మనం ఇక్కడ ఎంటీ ఇచ్చినాం, మనం కన్స్ట్రక్టర్ తయారు చేయలేదు. మనము ఈ కాలేజ్ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ మనం ఇక్కడ డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అది వాడుకుంటుంది. ఎందుకని, మనం కన్స్ట్రక్టర్ ఇక్కడ తయారు చేయలేదు కాబట్టి జావా వర్చువల్ మిషనే తనంతట తాను కన్స్ట్రక్టర్ తయారు చేసి అది కాల్ చేస్తుంది, అది మనకు తెలుసు. బట్ ఇక్కడ ఏంది, మనం కన్స్ట్రక్టర్ని తయారు చేసినాం. కన్స్ట్రక్టర్ని తయారు చేసినాం కాబట్టి ఏమవుతుంది, మనం తయారు చేసినటువంటి కన్స్ట్రక్టర్ని అది కాల్ చేస్తుంది, కాలేజీ స్టూడెంట్. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. కాల్ అయ్యేటప్పుడు కాలేజ్ నేమ్కి మనం ఇచ్చినటువంటి వాగ్దేవి జూనియర్ కాలేజ్ని అది అసైన్ చేస్తుంది. కానీ యాజ్ పర్ డెఫినేషను మనకు ఏంటిదా అంటే, కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో దీన్ని డిస్కస్ చేయడం జరిగింది. దాని ప్రకారం ఏంటిది, ఎవ్రీ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ మస్ట్ కాల్ ఏ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ యాజ్ ది ఫస్ట్ స్టేట్మెంట్ ఎయిదర్ ఎక్స్ప్లిసిట్లీ ఆర్ ఇంప్లిసిట్లీ. సో అంటే ఏంది, ప్రతి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కూడా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని ఫస్ట్ స్టేట్మెంట్గా అది కాల్ చేస్తుంది. అది ఎట్లా, ఎక్స్ప్లిసిట్లీ ఆర్ ఇంప్లిసిట్లీ అంటే మనమన్నా రాయాలి ఆ స్టేట్మెంట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యే విధంగా, లేకపోతే తనంతట తానన్న తయారు చేసుకొని పెట్టుకుంటుంది అనేది మనం డిస్కస్ చేసినాం. సో ఆ లెక్కన ఇక్కడ కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి ఇది సబ్ క్లాస్ కదా, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు మనం ఈ కాన్సెప్ట్ ప్రకారం ఇక్కడ ఏమవుతుంది, మన కాలేజ్ నేమ్ అనేది ఉంది కదా, ఈ స్టేట్మెంట్ కంటే ముందు ఇక్కడ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటటువంటి స్టేట్మెంట్ అది తీసుకుంటుంది. మనం రాయకపోతే తనంతట తానే రాస్తుందని చెప్పినాం. తనంతట తాను ఎప్పుడు రాస్తుంది, ఇక్కడ మనకు డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ ఉన్నప్పుడు తీసుకుంటుంది. బట్ ఇక్కడ ఏంది అంటే, ఇక్కడ స్టూడెంట్ క్లాస్కు సంబంధించినటువంటి కన్స్ట్రక్టర్ ఇక్కడ రావాలి, అంతే కదా. సూపర్ క్లాస్ అంతే స్టూడెంట్ క్లాసే కదా, స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ మనకు రావాలి. ఓకే, సో స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది ఇక్కడ ఆటోమేటిక్గా వస్తుంది మనం ప్రీవియస్ వీడియో ప్రకారం. వచ్చినప్పుడు అదేమవుతుంది, స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ అనేది కాల్ చేస్తుంది. కాల్ చేసేటప్పుడు అదేం చేస్తుంది, ఒకవేళ కన్స్ట్రక్టర్ లేకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ తనంతట తానుగా తయారు చేసుకొని దాన్ని కాల్ చేస్తుంది. బట్ ఇక్కడ ఏంది, మనం కన్స్ట్రక్టర్ తయారు చేసేసినాం, మనం తయారు చేయకపోతే డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తుంది. మీరు ప్రీవియస్ వీడియో ఒకసారి చూడండి, కన్ఫ్యూజన్ లేకుండా. బట్ మనం ఇక్కడ స్టూడెంట్ అనేటటువంటి కన్స్ట్రక్టర్ మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టినాం కాబట్టి మనం తయారు చేసినటువంటి కన్స్ట్రక్టర్ ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ కాల్ చేస్తుంది అది, అంతే కదా. మరి దాన్ని ఇక్కడ కాల్ చేయాలి అని అంటే ఇక్కడ దీనికి మనం ఎన్ని పారామీటర్స్ పంపిస్తున్నాం, ఇక్కడ స్టూడెంట్కి 3 పారామీటర్స్ పంపించాలి. 3 పారామీటర్స్ పంపిస్తూ ఇక్కడ మనకి ఏం కావాలి, స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ మనకు కాల్ అవ్వాలి. అది ఫస్ట్ స్టేట్మెంట్ అయి ఉండాలి, అంతే కదా. స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అవ్వాలి. అది కాల్ అయ్యేటప్పుడు మనకు ఇక్కడ స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనము 3 పారామీటర్స్ని పంపిస్తూ తయారు చేసినాం కాబట్టి, సో ఇక్కడ కూడా అది 3 పారామీటర్స్ని పంపిస్తున్నటువంటి స్టేట్మెంట్ ఇక్కడ ఉండాలి. జావా తనంతట తాను తయారు చేసినప్పుడేమో డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని తనంతట తాను కాల్ చేస్తుంది, ఓకే. బట్ పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్స్ కాల్ చేయాల్సి వచ్చినప్పుడు మాత్రం తనంతట తానుగా కాల్ చేయదు. మనమే ఇక్కడ పేరెంట్ క్లాస్ అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడనే మనంతట ఎక్స్ప్లిసిట్గా మనమే ఇప్పుడు ఇక్కడ రాయాల్సి ఉంటుంది అనమాట. ఎక్స్ప్లిసిట్లీ మనము రాసి కాల్ చేయాలి కంపల్సరీగా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఎప్పుడు, ఒకవేళ మనం పారామీటరైజ్డ్ కన్స్ట్రక్టర్ కాన్సెప్ట్ కనుక వాడితే. సో అలాంటప్పుడు మనం ఇక్కడ ఏం చేయాలి, ఇప్పుడు స్టూడెంట్కి మనం ఇప్పుడు 3 వాల్యూస్ పంపించాలి. ఇప్పుడు ఓకే, 3 వాల్యూస్ పంపించాలి. 3 వాల్యూస్ పంపిస్తూ ఇక్కడ మనము స్టూడెంట్కి సంబంధించినటువంటి అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ ఏం చేయాలి, దీన్ని కాల్ చేస్తూ మనం ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. డిఫాల్ట్ కన్స్ట్రక్టర్స్కి అయితే అంటే ఇప్పుడు ఇక్కడ ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ అయ్యే ఉందనుకోండి, అంటే ప్రీవియస్ వీడియోలో ఉన్నటువంటి మనం ఈ ప్రోగ్రామ్ ప్రకారము కన్ఫ్యూజ్ కామాకండి. ఇప్పుడు ఇది డిఫాల్ట్ కన్స్ట్రక్టరు, మనం ఇక్కడ కన్స్ట్రక్టర్ రాయలేదు, ఇక్కడ స్టూడెంట్లో మనం కన్స్ట్రక్టర్ రాయలేదు, కాలేజీ స్టూడెంట్లో కన్స్ట్రక్టర్ రాయలేదు. సో కాబట్టి ఇక్కడ మనం డిఫాల్ట్ కన్స్ట్రక్టర్ని ఇక్కడ అది వాడుకుంటుంది. సో ఇట్లాంటి సందర్భంలో ప్రాబ్లం లేదు. బట్ ఇక్కడ ఏంది, మనకు కాలేజీ స్టూడెంట్కి మనమే కన్స్ట్రక్టర్ తయారు చేసినాం, స్టూడెంట్ క్లాస్కి కూడా మనమే కన్స్ట్రక్టర్ తయారు చేసినాం. కాబట్టి ఇప్పుడు మనం ఎక్స్ప్లిసిట్గా కంపల్సరీగా కన్స్ట్రక్టర్స్ని కాల్ చేస్తూ వాటికి పారామీటర్స్ మనం పంపించాలి. ఎందుకని ఇక్కడ మనం పారామీటర్స్ రాసి పెట్టినాం కాబట్టి కన్స్ట్రక్టర్స్ మనం పారామీటర్స్
తోటి మనం రాసినాం కాబట్టి కంపల్సరీగా ఆ విధంగానే మనం రాసి పంపించాలి. ఎక్స్ప్లిసిట్గా మనం కంపల్సరీగా కాల్ చేయాలి. సో ఇక్కడ మనం కాల్ చేయాలంటే ఏంది, కాలేజ్ స్టూడెంట్ అనేటటువంటి ఈ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతున్నప్పుడు, సో దాంట్లో అది ఏం చేస్తుంది, కాలేజ్ స్టూడెంట్ లేనప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్గా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని అది కంపల్సరీగా కాల్ చేసే విధంగా మనం స్టేట్మెంట్ రాయాల్సి ఉంటుంది. మరి ఈ స్టూడెంట్ అనేటటువంటి ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ కాల్ చేస్తున్నటువంటి స్టేట్మెంట్ ఫస్ట్ స్టేట్మెంట్గా రాయాలి యాజ్ పర్ కాన్సెప్ట్ ప్రకారం. ఓకే, మరి రాయాల్సి వచ్చినప్పుడు ఇదేంటిది, ఇది 3 పారామీటర్స్ని తీసుకుంటున్నటువంటి కన్స్ట్రక్టర్. అంటే ఇక్కడ మనం ఏం చేయాలి, ఈ కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ రాస్తున్నప్పుడు కంపల్సరీగా 3 పారామీటర్స్ని మనం ఇక్కడ పంపించాలి. ఓకే, ఈ 3 పారామీటర్స్ ఎక్కడి నుంచి వస్తాయి, అంతే కదా. దీనికి ఇప్పుడు మనం 3 పారామీటర్స్ పంపించాలి అని అంటే ఇక్కడి నుంచే పంపించాలి. సో ఇక్కడ అంటే ఇది 3 పారామీటర్స్ రాయాలి. ఫస్ట్ది ఏమై ఉండాలి, ఫస్ట్ది మనకు రోల్ నెంబర్ అయి ఉండాలి, సెకండ్ది నేమ్ అయి ఉండాలి, థర్డ్ది మనకు మార్క్స్ అయి ఉండాలి. ఫస్ట్ది రోల్ నెంబర్ అయి ఉండాలి, సెకండ్ది నేమ్ అయి ఉండాలి, థర్డ్ది మార్క్స్ అయి ఉండాలి. ఓకే, ఈ 3 మనం పంపించాలి, అంతే కదా. ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అవుతుంది. దాని తర్వాత మిగతా స్టేట్మెంట్స్ దీని పర్సనల్ కాలేజ్ స్టూడెంట్కి సంబంధించినటువంటి ఓన్ స్టేట్మెంట్స్ రాయాలి. ఫస్ట్ స్టేట్మెంట్ మాత్రం ఇదే రాయాలి మనకు యాజ్ పర్ కాన్సెప్ట్. ఇప్పుడు ఇది ఎట్లా కాల్ చేస్తాం ఏంటిది, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము 3 పారామీటర్స్ పంపించాలంటే ఎక్కడి నుంచి పంపించాలి, ఇక్కడి నుంచే పంపించాలి. మనం 3 పారామీటర్స్ ఇక్కడి నుంచేనో కంపల్సరీ మనం పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడి నుంచి మనం పంపించాలంటే 3 పారామీటర్స్ ఫస్ట్ ఏంటిది, రోల్ నెంబర్ మనం 101 అనుకుందాం. 101 కామ, దాని తర్వాత నెక్స్ట్ ఏంటిది, నేమ్, రాము కదా, రాము నేమ్ కామ మార్క్స్ 400 కామ. ఇప్పుడు 3 పారామీటర్స్ ఇక్కడ మనం కాలేజీ స్టూడెంట్ నుంచి 3 పారామీటర్స్ ఇక్కడ మనం ఆబ్జెక్ట్ తయారు చేసేటప్పుడు పంపించినప్పుడు, సో ఇక్కడ కూడా మనం ఏం చేయాలి అంటే ఇక్కడ ఏంది, మనం కాలేజీ స్టూడెంట్కి మొత్తం మనం 4 పారామీటర్స్ పంపించాలి. కాలేజీ స్టూడెంట్కి మనం ఏం చేస్తున్నాం, మొత్తం 4 పారామీటర్స్ పంపించాలి. అంటే ఇప్పుడు కాలేజీ స్టూడెంట్ మనం ఇక్కడ 1 పారామీటర్ తోటే రాసినాం కదా. సో ఇప్పుడు 1 పారామీటర్ కాదు, మనం 4 పారామీటర్స్ తోటి కన్స్ట్రక్టర్ని మనం ఇక్కడ తయారు చేయాల్సి ఉంటుంది. సో 4 పారామీటర్స్, ఫస్ట్ది ఏంటిది ఇంటీజర్ రోల్ నెంబరు, అండ్ సెకండ్ది ఏంటిది స్ట్రింగ్ కదా, స్ట్రింగ్ నేము, దాని తర్వాత డబుల్ మార్క్స్ ఎం కామ స్ట్రింగ్ కాలేజ్ నేమ్. సో ఇప్పుడు ఇది 4 పారామీటర్స్ని తీసుకుంటుంది. 4 పారామీటర్స్లో ఫస్ట్ 3 పారామీటర్స్ రోల్ నెంబరు, నేమ్, మార్క్స్, దాన్ని మనం స్టూడెంట్ కన్స్ట్రక్టర్కి పంపిస్తున్నాం. దాని తర్వాత మిగిలినటువంటి ఈ కాలేజ్ స్టూడెంట్లో ఉన్నటువంటి కాలేజ్ నేమ్కి ఈ కాలేజ్ నేమ్, ఈ సిఎల్జీ నేమ్ ఎస్ఐన్ అవుతుంది. ఈ విధంగా మనం ఏం చేస్తున్నాం, కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి ఈ సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేస్తూ దానికి మనం రోల్ నెంబరు, నేమ్, మార్క్స్ని పంపిస్తున్నాం. దాని తర్వాత మిగిలినటువంటి ఈ వేరియబుల్కి కాలేజ్ నేమ్కి దీన్ని మనం ఏం చేస్తున్నాం, అసైన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ 4 వేరియబుల్స్ పంపిస్తున్నాం కాబట్టి కాలేజ్ స్టూడెంట్లో 4 వేరియబుల్స్కి సంబంధించినటువంటి పారామీటర్స్ మనం పంపించాల్సి ఉంటుంది అనమాట, ఆర్గ్యుమెంట్స్ని మనం పంపించాలి. సో ఇది మనకు కామన్ సెన్స్ తోటి మనం ఆలోచించి కూడా మనం ఇట్లా తయారు చేసుకోవచ్చు. ఓకే, సో ఇది అయింది. సో యాజ్ పర్ థియరిటికల్ కాన్సెప్ట్ మనం ఇక్కడ మనం చేస్తున్నాం, ఇది రాసేసినాం. ఇప్పుడు ఆటోమేటిక్గా ఇప్పుడు మనకు థియరిటికల్ కాన్సెప్ట్ ప్రకారం మనం ఏమవుతుంది, కాలేజ్ స్టూడెంట్ అని సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాలేటప్పుడు ఫస్ట్ స్టేట్మెంట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ రాయాలి. దానికి మనం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ 3 పారామీటర్స్ పెట్టాం కాబట్టి 3 పారామీటర్స్ పంపించాలి. సో దాని తర్వాత రిమైనింగ్ దీనికి మనకు థియరిటికల్ కాన్సెప్ట్ ప్రకారం అంతా ఓకే అయిపోయింది. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం, మళ్ళీ మనం దీన్ని మాడిఫై చేసినాం కదా, ఈ ప్రోగ్రామ్ని రాసి మళ్ళీ మనం సేవ్ చేసేసినాం కదా, ఇప్పుడు రన్ చేసి చూద్దాం మళ్ళీ ఏమవుతుంది ఏంటిది అనేది. మళ్ళీ ఇప్పుడు ఏం చెప్తుంది ఇక్కడ, క్లాసెస్ కెనాట్ అప్లైడ్ గివెన్ టైప్స్, మళ్ళీ ఎర్రర్స్ వచ్చేసినాయి. ఎర్రర్స్ వచ్చినప్పుడు ఇక్కడ చూడండి, ఇన్హెరిటెన్స్ కన్స్ట్రక్టర్ మెయిన్ కెనాట్ ఫైండ్ సింబల్ స్టూడెంట్. సో ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, కాలేజ్ స్టూడెంట్ ఎక్స్టెండ్స్ స్టూడెంట్ అని అన్నాం. అంటే ఏమవుతుంది, కాలేజ్ స్టూడెంట్ అనేటటువంటి ఈ సబ్ క్లాసు, స్టూడెంట్ అనేటటువంటి సూపర్ క్లాస్ని అదేం చేస్తుంది, ఇన్హర్ట్ చేసుకుంటుంది. ఇన్హర్ట్ చేసుకునేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, స్టూడెంట్ ఇన్హర్ట్ చేయటం అంటే ఏంటిది, స్టూడెంట్లో ఉన్నటువంటి వేరియబుల్స్, మెథడ్స్ మనకు ఏమవుతుంది సబ్ క్లాస్లోకి వస్తాయి, అంతే కదా. అంటే ఇప్పుడు ఈ 3 వేరియబుల్స్ని మనము కాలేజ్ స్టూడెంట్లో వాడుకోవచ్చు, అండ్ ఈ మెథడ్ స్టూడెంట్ డిస్ప్లేని కూడా మనం ఇక్కడ వాడుకోవచ్చు. బట్ మనం ఇంకొకటి చదివినాం ప్రీవియస్ వీడియోలో, అదేంటంటే సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ ఇన్హర్ట్ అవ్వదు. అంటే ఈ స్టూడెంట్ అనేటటువంటి ఈ కన్స్ట్రక్టర్ మనకు ఇందులోకి రాదు. కానీ మనం ఏం చేస్తున్నాం, కాల్ చేసినాం, ఇందులో వాడినాం, స్టూడెంట్ అనేటటువంటి క్లాసు యొక్క కన్స్ట్రక్టర్ని మనం ఇందులో రాసి కాల్ చేస్తున్నాం. సో ఇప్పుడు ఈ కాలేజ్ స్టూడెంట్లో ఈ సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని మనం డైరెక్ట్గా ఇట్లా కాల్ చేయడానికి పాసిబుల్ అవ్వదు. సో ఇప్పుడు చెప్పేది అదే అనమాట ఇది.
అదేం చేస్తున్నాయండి, అది ఏమంటుందంటే సో కెనాట్ ఫైండ్ సింబల్ స్టూడెంట్ ఆర్ఎన్ఎం, ఇది స్టూడెంట్ ఆర్ఎన్ఎం, ఇది కెనాట్ ఫైండ్ సింబల్ అంటే దానికి తెలవట్లేదట. ఇది ఇక్కడ ఈ కాలేజ్ స్టూడెంట్లో నువ్వు రాసినటువంటి ఈ స్టూడెంట్ ఆర్ఎన్ఎం అనేది ఏదైతే ఉందో ఇది కెనాట్ ఫైండ్ కాలేజ్ స్టూడెంట్లో ఇది తెలియదు. ఈ స్టేట్మెంట్ ఏం రాసినావు నువ్వు, నాకు అర్థం కావట్లేదని జావా కంపైలర్ చెప్తుంది ఇప్పుడు మనకు. అంటే ఇప్పుడు మరి ఇదేంది స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టరే కదా, మరి స్టూడెంట్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఇన్హర్ట్ చేసుకున్నప్పుడు కాలేజ్ స్టూడెంట్లోకి ఇది రావాలి కదా, వచ్చిందా అంటే ఇన్హర్ట్ చేసుకున్నప్పుడు కన్స్ట్రక్టర్స్ రావు. ఇన్హర్ట్ చేసుకున్నప్పుడు సూపర్ క్లాస్లో ఉన్నటువంటి కన్స్ట్రక్టర్స్ సబ్ క్లాస్లోకి కన్స్ట్రక్టర్స్ ఇన్హర్ట్ కావు. అంటే ఇందులోకి ఇది స్టూడెంట్ అనేది రాదు కాబట్టి మనం దీన్ని వాడటానికి వీల్లేదు. బట్ మనం ఇక్కడ వాడాలి. ఎట్లా వాడాలి, కాలేజ్ స్టూడెంట్ అనేటటువంటి సబ్ క్లాసు యొక్క కన్స్ట్రక్టర్ కాల్ అయ్యేటప్పుడు కంపల్సరీగా మనకు ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్గా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టరే రావాలి. దానికి కూడా మనం 3 పారామీటర్స్ పంపించాలి. ఎందుకంటే ఇక్కడ మనం 3 పారామీటర్స్ వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం కంపల్సరీగా 3 పారామీటర్స్ని పంపిస్తూ ఇక్కడ సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని మనం ఫస్ట్ స్టేట్మెంట్గా రాసి దానికి 3 వాల్యూస్ని పంపించాలి. అది కంపల్సరీగా మనం చేయాలి యాజ్ పర్ థియరిటికల్ కాన్సెప్ట్. బట్ మనం ఆ కాన్సెప్ట్ ప్రకారం మరి మనం సూపర్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ని ఇక్కడ మనం డైరెక్ట్గా రాస్తే అదేమో నాకు తెలియదు అంటుంది. ఎర్రర్ ఏమొస్తుంది, కెనాట్ ఫైండ్ సింబల్ అంటుంది. అంటే సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని డైరెక్ట్గా మనం ఇట్లా వాడకూడదు. ఇప్పుడు ఇక్కడ మనకి ఏమైంది, కంపల్సరీగా ఫస్ట్ స్టేట్మెంట్ ఎక్స్ప్లిసిట్గా మనం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని పిలవాలి. అలా పిలుద్దామని మనం డైరెక్ట్గా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని నేమ్ డైరెక్ట్గా మనం ఇక్కడ వాడితేనేమో అట్లా వాడకూడదు అంటుంది. మరి ఎట్లా, దీనికి ఆల్టర్నేటివ్ ఏంది, అసలు వీళ్ళు జావాలో ఒక సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్లో ఒక సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఎలా కాల్ చేయాలి, కాల్ చేయడానికి మనకు జావాలో ఉన్నటువంటి ఫీచర్ ఏమి ఇచ్చిరు ఏంటిది ఇప్పుడు చూద్దాం మనం. ఓకే, మీకు అసలు ప్రాబ్లం ఇప్పటి వరకు అర్థమైంది అనుకుంటున్నాను. జస్ట్ ఇప్పటి వరకు మనం ప్రాబ్లమ్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. సో దీనికి సొల్యూషన్గా జావాలో మనకు ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటిది, వాళ్ళు ఏమేమి ఫీచర్స్ ఇచ్చిర్రు అట్లా మనం చేయడానికి. అంటే ఇప్పుడు ఏంటిది మనకు కావాల్సింది ఏంది, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి కాల్ చేయడానికి మనం ఏం ఫీచర్స్ వాడతాము, జావాలో ఏం ఫీచర్ ప్రొవైడ్ చేసిర్రు అనేది ఇప్పుడు మనం చూడబోతున్నాం. సో దానికోసం జావా వాళ్ళు ప్రొవైడ్ చేసింది ఏంటంటే సూపర్ అనేటటువంటి కీవర్డ్. ద సూపర్ కీవర్డ్ ఇన్ జావా ఈజ్ ఏ రిఫరెన్స్ వేరియబుల్ దట్ ఈజ్ యూజ్డ్ టు రిఫర్ టు ది ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్. అంటే ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్ ఆబ్జెక్ట్ ఆఫ్ ఏ సబ్ క్లాస్. ఇట్ కెన్ బి యూజ్డ్ ఇన్ డిఫరెంట్ కంటెక్స్ట్స్ మోడల్. ఇక్కడ ఇమ్మీడియట్ పేరెంట్ క్లాస్ అంటే ఏంటంటే మనకు మల్టీ లెవెల్లో ఏమవుతుంది, ఫస్ట్ ఒక క్లాస్ ఉంటుంది, ఓకే, దాని తర్వాత దాని సబ్ క్లాస్ ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇది అవుతుంది. దీనికి ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇది, దీనికి ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇది. అంటే తన పర్సనల్ సూపర్ క్లాస్ ఏదైతే ఉందో దాన్ని కాల్ చేయడానికి అనమాట. ఓకే, మల్టీ లెవెల్లో మనకు చాలా సూపర్ క్లాసులు ఉంటాయి కదా. సో దీనికి మనం డైరెక్ట్ కాల్ చేయడం పాసిబుల్ అవ్వదు. ఇమీడియట్ సూపర్ క్లాస్ ఇది అవుతుంది దీనికి, సో ఇది పాసిబుల్ అవుతుంది. సో అదనమాట ఇమీడియట్ పేరెంట్ క్లాస్ అంటే. సో ఇది ఎట్లా అవుతుంది ఏంటో చూద్దాం. ఇందులో మనకు మొత్తం ఈ సూపర్ కీవర్డ్ ద్వారా మనకు 3 ఫీచర్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే టు కాల్ ది పేరెంట్ క్లాసెస్ కన్స్ట్రక్టర్ ఇఫ్ ద సబ్ క్లాస్ యాజ్ ఏ కన్స్ట్రక్టర్. మనం సబ్ క్లాస్లో కనుక ఒక కన్స్ట్రక్టర్ని రాస్తే ఈ కన్స్ట్రక్టర్లో అంటే సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి మనం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని, అంటే పేరెంట్ క్లాస్ ఈజ్ నథింగ్ బట్ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయడం కోసం ఈ సూపర్ కీవర్డ్ అనేటటువంటి దాన్ని మనం వాడటం జరుగుతుంది. ఇది సో సూపర్ ద్వారా మనం ఏం చేయాలి, సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం కాల్ చేయాలి. సో దీని ప్రకారం మనం ఆలోచిస్తే మనం ఇక్కడ రాసినటువంటి కోడ్ ఏదైతే ఉందో అది రాంగ్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనం సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయాలంటే డైరెక్ట్గా ఆ క్లాస్ నేమ్ని మనం ఇక్కడ వాడటానికి వీల్లేదు. సో దీని ప్లేస్లో మనం ఏం వాడాలి, సూపర్ అనేటటువంటి కీవర్డ్ని వాడాలి. సో ఇది సూపర్ అనే కీవర్డ్ రాసి దాంట్లో పారాంథసిస్ పెట్టి ఇక్కడ మనం ఎన్ని పారామీటర్స్ అయితే పంపించాలో అన్ని పారామీటర్స్ మనం రాయాలి. రోల్ నెంబరు, నేమ్, మార్క్స్, RNM పంపించాలి. సో ఇంతే కదా, ఫస్ట్ది రోల్ నెంబరు, దాని తర్వాత అంటే ఫస్ట్ది ఇంటీజర్, సెకండ్ది ఏంటిది స్ట్రింగ్, థర్డ్ది మార్క్స్. సో సేమ్ అవే మనం ఇక్కడ పంపించాలి. సో ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాలేజ్ స్టూడెంట్ నుంచి వస్తున్నాయి, RNM. ఇది ఎక్కడి నుంచి వస్తున్నాయి, కాలేజ్ స్టూడెంట్కి ఇక మనం మెయిన్ మెథడ్ నుంచి వాటిని పంపించాలి. మెయిన్ మెథడ్ నుంచి అనమాట. మెయిన్ మెథడ్ నుంచి మనం 4 పంపిస్తున్నాం. ఫస్ట్ 3 ఏమో మనం ఎన్ని పంపిస్తున్నాం, మెయిన్ మెథడ్ నుంచి ఒక ఆబ్జెక్ట్ తయారయ్యేటప్పుడు మనం ఏం చేస్తున్నాం, 4 ఆర్గ్యుమెంట్స్ పాస్ చేస్తున్నాం. ఇందులో ఫస్ట్ 3 ఆర్గ్యుమెంట్స్ దేనికోసం మనం తయారు చేసినాము, సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కోసం తయారు చేసినాం, RNM సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కోసం. రిమైనింగ్ 1 ఏంది తన పర్సనల్ కోసం, కాలేజ్ నేమ్. సో 4th వచ్చి ఇక్కడ ఎస్ఐన్ అవుతుంది. ఈ ఫస్ట్ 3 మాత్రం సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి పోతాయి. అంటే మనం ఇక్కడ పంపిస్తున్నటువంటి
ఈ 101 రాము 400. ఇప్పుడు ఇవి 3 ఎక్కడికి వెళ్తాయి? ఆర్కి ఫస్ట్ 101 అసైన్ అవుతుంది, నేమ్ రాము ఎన్కే అసైన్ అవుతుంది, 400 మార్క్స్ అనేది ఎంకే అసైన్ అవుతుంది, వాగ్దేవి జూనియర్ కాలేజ్ అనేది సిఎల్జీ నేమ్కి అసైన్ అవుతుంది. సో ఈ ఆర్ అనేది ఆర్లో ఏముంది 101, ఇక్కడ ఈ ఆర్ అనేది మళ్ళీ ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఆర్కి అసైన్ అవుతుంది, ఈ ఎన్ ఇక్కడ ఎన్కి వస్తుంది, ఈ ఎమ్ ఈ ఎంకి వస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది, మనకు ఫస్ట్ స్టేట్మెంట్గా సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం ఇలా కాల్ చేస్తున్నాం, ఎక్స్ప్లిసిట్గా ఇప్పుడు మనం కాల్ చేస్తున్నట్లు లెక్క. అంటే మనకు ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ కాల్ అవుతుంది. సో ఇమీడియట్ సూపర్ క్లాస్ అంటే దీని యొక్క సొంత సూపర్ క్లాస్. కాలేజ్ స్టూడెంట్కి సొంత సూపర్ క్లాస్ ఏంది? స్టూడెంట్ క్లాస్. సో ఆ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ అని కాల్ చేస్తుంది ఇప్పుడు సూపర్ అని ఆర్ఎన్ఎం అనగానే. సో ఇప్పుడు ఇది కన్స్ట్రక్టర్ ఏమవుతుంది? సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ ఇక్కడ కాల్ అవుతుంది. కాల్ అయ్యేటప్పుడు ఆర్ అంటే ఏంటిది? ఆర్ అంటే ఏంది? ఈ ఆర్ వచ్చి ఈ ఆర్కి అసైన్ అవుతుంది, ఈ ఎన్ వచ్చి ఈ ఎన్కి అసైన్ అవుతుంది, ఈ ఎం వాల్యూ వచ్చి ఈ ఎం వాల్యూకి అసైన్ అవుతుంది. అంటే ఆర్ వాల్యూ మనం ఇక్కడ ఏం పెట్టినాం? 101 పంపినాం, అంటే ఈ 101 వచ్చి ఈ ఆర్కి అసైన్ అవుతుంది. నేమ్ రాము అనుకున్నాం కదా, ఈ ఎన్లో రాము ఉంటుంది కదా, ఈ రాము వచ్చి ఈ ఎన్కి అసైన్ అవుతుంది. మనం మార్క్స్లో 400 పంపించినాం కదా, అంటే ఈ 400 వచ్చి ఈ ఎంకి అసైన్ అవుతుంది. ఇప్పుడు ఈ నేమ్లో ఉన్నటువంటి అంటే రాము వచ్చి నేమ్కి అసైన్ అవుతుంది, రోల్ నెంబర్ 101 ఆర్లో 101 ఉంటుంది కదా, అది వచ్చి రోల్ నెంబర్కి అసైన్ అవుతుంది. ఎంలో 400 ఉన్నది కదా, ఆ 400 వచ్చి ఇప్పుడు మార్క్స్కి అసైన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా మనకి ఏమవుతుంది? సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ రన్ అవుతుంది. సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ రన్ అయిపోయిందంటే ఇప్పుడు ఇది ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయినట్టు. అయిపోయిన తర్వాత మనకు నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది? కాలేజ్ నేమ్. సో దీని పర్సనల్ వేరియబుల్ ఏదైతే ఉందో దానికి మనం పంపించినటువంటి వాగ్దేవి జూనియర్ కాలేజ్ అని ఉంది కదా ఇక్కడ, ఫోర్త్ ఆర్గ్యుమెంట్ సిఎల్జీ నేమ్కి అసైన్ అవుతుంది కదా, అది వచ్చి ఇప్పుడు మనకి ఏమైంది? కాలేజ్ నేమ్కి అసైన్ అవుతుంది. అంటే మొత్తం మీద కాలేజీ స్టూడెంట్లో ఉన్నటువంటి 4 వేరియబుల్స్ ఏమేంటివి? కాలేజీ స్టూడెంట్కి సంబంధించిన తన పర్సనల్ అండ్ స్టూడెంట్ సూపర్ క్లాస్ నుంచి వచ్చినటువంటి రిమైనింగ్ 3 ఉన్నాయి కదా, ఈ 3 నేమ్, రోల్ నెంబర్, మార్క్స్ అవి కూడా ఇందులోకి వచ్చేస్తాయి కదా, అనుకున్నాం కదా మనం. అవి 3, ఇది ఒకటి 4. ఈ 4టికి కూడా మనము కన్స్ట్రక్టర్స్ ద్వారా మనం ఏం చేస్తున్నాము? ఇక్కడ ఇన్సులేట్ చేయడం జరిగిందనమాట. ఈ విధంగా మనం ఒక సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మనం ఇది రాసినాం కదా, ఇది అసలు ప్రోగ్రామ్ రన్ అవుతుందా లేదా ఇది మళ్ళీ మనం ఒకసారి చెక్ చేసుకొని చూడాలి కదా. ఇప్పుడు ఓకే, రన్ అయిపోయింది, ఎర్రర్స్ లేవు. అంటే ఇప్పుడు మనం రాసింది కరెక్టే. సో ఈ విధంగా మనం ఏం చేయాలి? ఒక సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ నుంచి సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడం జరుగుతుంది. కంపైల్ అయిపోయింది, దాని తర్వాత ఇంకా రన్ చేసి చూడాలి కదా. ఓకే, రన్ చేసేస్తే మనకు వచ్చేసింది చూడండి. రోల్ నెంబర్ 101, స్టూడెంట్ నేమ్ రాము, స్టూడెంట్ మార్క్స్ 400, కాలేజ్ నేమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ వచ్చేసింది చూడండి. సో ఇప్పుడు ఇక్కడ ఏం జరిగింది? మళ్ళీ ఒకసారి మొత్తం ఫ్రెష్గా చూద్దాం. స్టూడెంట్ క్లాస్ ఆల్రెడీ మనకు తయారయ్యి ఉంది. ఇది మనం స్కూలు క్లయింట్ కోసం తయారు చేసినటువంటి ఆల్రెడీ క్లాసు. సో ఆ క్లాస్ని మనం ఏం చేస్తున్నాం? కాలేజీ క్లయింట్ కోసం మనం ఆల్రెడీ రాసినటువంటి దాన్ని కాలేజీ స్టూడెంట్ అనేటటువంటి క్లాస్లో మనం వాడుకుంటున్నాం. ఇది దేనికోసం? కాలేజీకి సంబంధించినటువంటి క్లయింట్ కోసం. ఆల్రెడీ మనకు ఇది ఉంది కాబట్టి ఇక్కడ ఎక్స్టెండ్ చేసి మనం ఇన్హర్ట్ చేసుకొని వాడుకుంటున్నాం. మొత్తం ప్రోగ్రామ్ అంతా రాయాల్సిన అవసరం లేకుండా అదంతా మనకు తెలుసు. సో దీంట్లో మనం కాలేజీ స్టూడెంట్ తయారు చేసినాం. కాలేజీ స్టూడెంట్ యొక్క కన్స్ట్రక్టర్ మనం ఇక్కడ తయారు చేస్తున్నప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇది సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారానే సూపర్ క్లాస్ యొక్క పారామీటర్స్ని కూడా మనం పంపించే విధంగా కన్స్ట్రక్టర్ తయారు చేయాలి. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ని మనం తయారు చేసేటప్పుడే ఇందులో మనం పారామీటర్స్గా ఏం పంపించాలి? సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్కి సంబంధించినటువంటివి కూడా మనము సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్ ద్వారానే పంపిస్తున్నాం మనం ఇక్కడ. సో అందుకని ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్లో సబ్ క్లాస్ కన్స్ట్రక్టర్కి సంబంధించిన పారామీటర్స్ అంటే ఈ ఫస్ట్ 3 ప్లస్ దాని పర్సనల్లీ 4ది ఇవన్నీ కూడా ఇందులోనే రాయాలి. ఇది మనం మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మెయిన్ ఇక్కడ. సో దాని తర్వాత ఈ సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్స్కి మనం ఏవైతే పంపించాలనుకుంటున్నామో వాటిని సూపర్ క్లాస్ అనే సూపర్ అనే కీవర్డ్ ద్వారా మనం వాటిని పంపించాలి. రిమైనింగ్ మనకు ఏదైతే ఉందో వాటిని ఇక్కడ మనం వాడుకోవాలి. ఇది మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. మీరు ఈ ప్రోగ్రామ్ నుంచి మీరు నేర్చుకోబోయేటటువంటి కాన్సెప్ట్ ఇది. ఓకే, దాని తర్వాత ఇది స్టూడెంట్ డిస్ప్లే. ఇది ఆల్రెడీ మనకు ప్రీవియస్ వీడియోలో తెలుసు ఇది ఎట్లా వర్క్ అవుతుంది ఏంటిది అనేది. ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ఇక్కడ. సో ఇప్పుడు మనం సబ్ క్లాస్ మెయిన్ మెథడ్లో మనం ఏం చేస్తున్నాం? సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేస్తున్నాం. సబ్ క్లాస్ ఆబ్జెక్ట్ తయారు చేసేటప్పుడే మనం ఏం చేయాలి? సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్స్కి సంబంధించినటువంటి వాల్యూస్, తన పర్సనల్ సబ్ క్లాస్కి సంబంధించినటువంటి ఈ వాగ్దేవి జూనియర్ కాలేజ్ మొత్తం ఈ 4టిని కూడా ఇక్కడి నుంచే మనం పంపించాలి. ఫస్ట్ 3 అసైన్ అవుతాయి, అది సూపర్ క్లాస్ ద్వారా అక్కడికి వెళ్తాయి. ఇది మీరు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి పాయింట్ ఈ ప్రోగ్రామ్ ద్వారా. ఓకే, సో ఈ విధంగా మనకు ప్రోగ్రామ్ అనేది రన్ అవుతుంది.
దాని తర్వాత 4 వాల్యూస్ ఇనిషియలైజేషన్ అయిపోయిన తర్వాత సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్నాం. సో స్టూడెంట్ డిస్ప్లే అనేది ఇందులో ఉంది, ఇందులో ఉంది, యాజ్ ఇట్ ఈస్ సేమ్ ఉన్నాయి. మరి అది ఏమవుతుంది అంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ద్వారా, మనకు మెథడ్ ఓవర్ రైడింగ్ ఐడియా ఉంది కదా, మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ద్వారా తన పర్సనల్దే ఎగ్జిక్యూట్ చేస్తుంది. అంటే ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సబ్ క్లాస్లో ఉన్నటువంటిది ఏదైతే ఉందో స్టూడెంట్ డిస్ప్లే ఉందో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది. సో అది ఎగ్జిక్యూట్ అయిపోయింది. సబ్ క్లాస్కు సంబంధించినటువంటిది మనకు రోల్ నెంబర్కి చూడండి ఇదే వచ్చింది. రోల్ నెంబర్, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్, కాలేజ్ నేమ్ అవే వచ్చినాయి యాజ్ ఇట్ ఈస్గా. సో ఇది మనకు ఆల్రెడీ మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్. ఇది ఎట్లా పనిచేస్తుంది అనేది మనం డిస్కస్ చేసిన ఇంతకుముందు. దాని ప్రకారం ఇది రన్ అయిపోయింది. ఓకే, ఇది. అండ్ కమింగ్ టు ది సూపర్ కీవర్డ్. సూపర్ కీవర్డ్లో మనం ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మాత్రం మనం అయిపోయింది. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, టు ఇన్వోక్ ది పేరెంట్ క్లాసెస్ మెథడ్స్ ఇఫ్ దే ఆర్ ఓవర్ రిడెన్ బై ది సబ్ క్లాస్. ఓవర్ రిడెన్ కాన్సెప్ట్ ద్వారా ఏదైనా మెథడ్స్ ఉంటే ఏమవుతుంది మనకు. సో ఇప్పుడు మళ్ళీ మనం ఈ ప్రోగ్రాంలోకి వెళ్దాం. ఇప్పుడు ఈ ప్రోగ్రాం చూడండి. ఇప్పుడు మనం ప్రోగ్రాంలో ఇది సూపర్ క్లాస్. సూపర్ క్లాస్లో ఒక మెథడ్ ఉంది, అదేంటి స్టూడెంట్ డిస్ప్లే. ఓకే, సేమ్ ఇదే మెథడ్ని మనం యాజ్ ఇట్ ఈస్గా సబ్ క్లాస్లో రాయడం జరిగింది. స్టూడెంట్ డిస్ప్లే వితౌట్ పారామీటర్ లిస్ట్, బట్ కోడ్ ఈజ్ డిఫరెంట్. ఇక్కడ మనం ఒక కోడ్ రాసినాం, ఇక్కడ మనం ఇంకొక కోడ్ రాసినాం, బట్ మెథడ్ నేమో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఉంది. అంటే ఇక్కడ ఏంది మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ జరుగుతుంది. మెథడ్ ఓవర్ రైడింగ్ అనే కాన్సెప్ట్ ఉండటం వల్ల ఏమవుతుందంటే మనకు సూపర్ క్లాస్ యొక్క మెథడ్ని మనం కాల్ చేయడం పాసిబుల్ అవ్వదు. అంతే కదా. ఇప్పుడు మనం ఇక్కడ ఏం చేసినాం, సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్నాం. సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అంటే ఇప్పుడు మనకి ఇన్హెరిటెన్స్ కాన్సెప్ట్ ప్రకారం ఏంది, కాలేజ్ స్టూడెంట్ అనేటటువంటి ఈ సబ్ క్లాస్లోకి స్టూడెంట్ క్లాస్కు సంబంధించినటువంటి మెంబర్స్ వస్తాయని చెప్పినాం కదా. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ డిస్ప్లే కూడా దీంట్లోకి వచ్చేస్తుంది. స్టూడెంట్ డిస్ప్లే కూడా ఈ కాలేజ్ స్టూడెంట్ అనే క్లాస్లో ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అన్నాం అనుకో, ఈ సూపర్ క్లాస్ యొక్క స్టూడెంట్ డిస్ప్లేని అది ఓవర్ రైడ్ చేస్తుంది, దీన్ని హైడ్ చేసేస్తుంది. హైడ్ చేసేది తన పర్సనల్ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అది రన్ చేస్తుంది అనమాట. అందుకని మనకు అవుట్పుట్లో ఇదే వచ్చింది, ఇది రాలేదు. సబ్ క్లాస్ దీన్ని యాక్సెస్ చేసే ఫెసిలిటీ ఉంది, బట్ ఇక్కడ ఓవర్ రైడ్ కాన్సెప్ట్ ద్వారా ఇది రన్ అవ్వట్లేదు. బట్ మనకు కొన్ని సందర్భాల్లో సూపర్ క్లాస్ యొక్క మెథడ్ కంపల్సరీగా కాల్ అవ్వాలి. మరి మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ వాడితే కాన్సెప్ట్ ప్రకారం ఏమో సూపర్ క్లాస్ యొక్క మెథడ్ కాల్ అవ్వదు, బట్ నాకు కంపల్సరీ కాల్ అవ్వాలి. ఇప్పుడు సూపర్ క్లాస్ యొక్క మెథడ్ ఇప్పుడు ఇది ఏదైతే ఉందో ఇది నాకు కంపల్సరీగా కాల్ అవ్వాలి. ఎట్లా కాల్ చేయాలంటే మనం ఇప్పుడు సూపర్ అనే కీవర్డ్ ద్వారా మనం కాల్ చేయాల్సి ఉంటుంది. సో అదేం చేస్తామంటే ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ డిస్ప్లేలో ఫస్ట్ 3 మనకు క్లయింట్ ఫస్ట్ 3 ఏదైతే ఇప్పుడు మనకు రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ అవి ఆల్రెడీ ఇక్కడ ఉన్నాయి. రోల్ నెంబరు, నేమ్, మార్క్స్ ఆల్రెడీ ఇవి ఉన్నాయి. మనకు వచ్చినటువంటి కాలేజీ క్లయింట్ ఓకే మీరు దీన్ని వాడండి, ఈ మూడింటిని ఇట్లా రోల్ నెంబరు, నేమ్, మార్క్స్ ఇట్లా ఇచ్చినా నాకేం ప్రాబ్లం లేదు, ఇట్లా కూడా రావచ్చు, నాకు ఇట్లా ఫుల్ నేమ్ తోటి రోల్ నెంబరు, స్టూడెంట్ నేమ్, స్టూడెంట్ మార్క్స్ నాకు ఇట్లా ఏం అవసరం లేదు, మీరు ఆల్రెడీ ఉందంటారు కదా, దీని ఇట్లా డిస్ప్లే అయినా నాకేం కాదు, నాకు నో ప్రాబ్లం అని అన్నాడు అనుకోండి. అప్పుడు మనం ఏం చేయొచ్చు, ఈ 3 స్టేట్మెంట్స్ మనం రాయాల్సిన అవసరం లేదు కదా. సో ఈ 3 స్టేట్మెంట్స్ మనం ఏం చేయొచ్చు, మనం కామెంట్ పెట్టేద్దాం. ఇప్పుడు ఈ 3 స్టేట్మెంట్స్ అవసరం లేదనుకుందాం, అవసరం లేదు. సో తనకు ఇట్లా వచ్చినట్టు నో ప్రాబ్లం అని అన్నాడు. అంటే ఇప్పుడు ఈ స్టూడెంట్ డిస్ప్లేని మనం ఏం చేయొచ్చు, ఇందులో మనం కాల్ చేసుకోవచ్చు. సో ఓకే, అంటే ఇప్పుడు ఆల్రెడీ 3 స్టేట్మెంట్స్ ఉన్నాయి కదా, ఈ 3 స్టేట్మెంట్స్ మనం ఇక్కడ ఏం చేయాలి, వాడుకోవచ్చు. ఎక్స్ట్రా ఏదైతే ఉందో మన కాలేజ్ నేమ్ అదొక్కదాన్ని రాస్తే సరిపోతుంది. ఇప్పుడు స్టూడెంట్ డిస్ప్లే అదొక్కటి రాస్తే సరిపోతుంది. బట్ మనకు మెథడ్ ఓవర్ రైడింగ్ ప్రకారం అయితే ఇది ఒక్కటే వస్తుంది. ఇప్పుడు మనం దీని ప్రోగ్రామ్ ఇట్లా రాసినాం కదా. సో ఇప్పుడు నేను దీన్ని రన్ చేసి చూస్తే మనకి ఏమవుతుంది, అవుట్పుట్ ఇది ఒక్కటే వస్తుంది, మెథడ్ ఓవర్ రైడింగ్ కాబట్టి. చేంజ్ చేసినాం కాబట్టి కంపైల్ చేస్తున్నా. అండ్ ఇప్పుడు మనం రన్ చేసి చూడండి, కాలేజ్ నేమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ ఇది ఒకటే వచ్చింది. ఎందుకంటే ఈ 3 కామెంట్ చేసినాం కాబట్టి ఇవి రన్ అవ్వవు. సో కాలేజ్ నేమ్ ఇది ఒకటే వచ్చింది. బట్ నాకేంది ఇవి 3 కూడా రావాలి. ఇవి 3 వచ్చిన తర్వాత ఇది రావాలి. సో ఇప్పుడు ఇవి 3 మనం ఎట్లా పిలవాలి, స్టూడెంట్ డిస్ప్లే అని అన్నాం అనుకో, ఇక్కడ మనం స్టూడెంట్ డిస్ప్లే అంటే ఎప్పటికీ ఇదే వస్తుంది, ఎందుకంటే మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ కాబట్టి. సో ఇప్పుడు ఇట్లాంటప్పుడు ఏం చేయొచ్చు అంటే మనకు ఈ కాన్సెప్ట్ ప్రకారము సూపర్ కీవర్డ్ అనే దాని ప్రకారం ఏంటంటే టు ఇన్వోక్ ది పేరెంట్ క్లాసెస్ మెథడ్స్ ఇఫ్ దే ఆర్ ఓవర్ రిడెన్ బై ది. అంటే ఏంది, పేరెంట్ క్లాస్ యొక్క మెథడ్స్ని మనం అంటే ఓవర్ రైడ్ అయ్యేటటువంటి మెథడ్స్, అన్ని మెథడ్స్ కాదు, ఓవర్ రైడ్ అయ్యేటటువంటి మెథడ్స్ని మనము సబ్ క్లాస్లో కాల్ చేయడం కోసము, సూపర్ క్లాస్ యొక్క మెథడ్స్ని కాల్ చేయడం కోసం మనం ఈ సూపర్ కీవర్డ్ని వాడచ్చు అని చెప్తుంది అనమాట. అది ఎట్లా వాడాలో ఇప్పుడు నేను చూద్దాం. సో ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేస్తామంటే సూపర్ కీవర్డ్ వాడి దానికి కాల్ చేయాలి. సూపర్ డాట్ ఏంటిది, STU డిస్ప్లే, అంతే కదా. సో STU డిస్ప్లే
కంట్రోల్ V. ఇప్పుడు సూపర్ డాట్ ఎస్టీయూ డిస్ప్లే అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే సూపర్ క్లాస్ యొక్క మెథడ్ ఇక్కడ మనకు కాల్ అవుతుంది. సో సూపర్ డాట్ ఎస్టీయూ డిస్ప్లే అన్నాం కదా, ఇప్పుడు సూపర్ క్లాస్ యొక్క మెథడ్ ఇక్కడ మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా మనం సూపర్ క్లాస్లో ఉన్నటువంటి ఓవర్ రైడ్ అయినటువంటి మెథడ్స్ని మనం సబ్ క్లాస్లో మనం ఈ విధంగా కాల్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనం రన్ చేసి చూద్దాం. కంపైల్ అయిపోయింది, రన్ చేస్తున్నాం చూడండి. సో మనకి ఇప్పుడు ఏమైంది, కాలేజ్ స్టూడెంట్ ఆబ్జెక్ట్ తయారైపోయింది. దాని తర్వాత సిఎస్టీ డాట్ స్టూడెంట్ డిస్ప్లే అనగానే ఇది మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ ప్రకారం సబ్ క్లాస్ యొక్క స్టూడెంట్ డిస్ప్లే వస్తుంది. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ మనం ఏం చేసినాం, సూపర్ డాట్ ఎస్టీయూ డిస్ప్లే అన్నాం. సూపర్ డాట్ ఎస్టీయూ డిస్ప్లే అంటే దీని యొక్క సూపర్ క్లాస్ యొక్క ఎస్టీయూ డిస్ప్లేని ఇప్పుడు మనం ఇక్కడ కాల్ చేస్తున్నట్లెక్క. సో ఆటోమేటిక్గా అదేమవుతుంది, ఇక్కడికి వెళ్తుంది, సూపర్ క్లాస్ యొక్క ఎస్టీయూ డిస్ప్లేకి వెళ్తుంది. అంతే కదా, ఇది సూపర్ క్లాస్, దాని యొక్క ఎస్టీయూ డిస్ప్లేకి వెళ్తుంది. దాంట్లో మనం ప్రింట్ లైన్ స్టేట్మెంట్స్ రాసినాం కాబట్టి సేమ్ అయ్యే ప్రింట్ లైన్ వచ్చినా చూడండి. రోల్ నెంబర్ 101, నేమ్కి నేము, మార్క్స్కి మార్క్స్ 400. సో ఇది ఎస్టీయూ డిస్ప్లే, ఇది అయిపోయింది. అంటే ఏంది, ఫస్ట్ స్టేట్మెంట్ అయిపోయింది, ఎస్టీయూ స్టూడెంట్ డిస్ప్లే. ఇక్కడ నుంచి కదా మనకు మెయిన్ ఇక్కడ వచ్చింది. సో ఇది అయిపోయింది. నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంది, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ కాలేజ్ నేమ్ వాగ్దేవి జూనియర్ కాలేజ్ వచ్చేసి. సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, సూపర్ ఓవర్ రైడింగ్ జరిగేటప్పుడు మాత్రమే ఇది ఓవర్ రైడింగ్ మెథడ్స్ని మనం కాల్ చేసుకోవడానికి సబ్ క్లాస్లో మనం ఇప్పుడు సూపర్ అనేటటువంటి కీవర్డ్ మనం వాడుకోవచ్చు. ఇది సెకండ్ పాయింట్, ఇది కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే టు యాక్సెస్ ది పేరెంట్ క్లాసెస్ ఇన్స్టాన్స్ వేరియబుల్స్ ఇఫ్ దే హ్యావ్ ది సేమ్ నేమ్ యాజ్ ది సబ్ క్లాసెస్ వేరియబుల్. సో ఇక్కడ ఏం చెప్తున్నాయంటే సూపర్ క్లాస్లో వేరియబుల్స్ కొన్ని ఉంటాయి అండ్ సబ్ క్లాస్లో కూడా కొన్ని వేరియబుల్స్ రాస్తాం మనం. సూపర్ క్లాస్లో వేరియబుల్స్ రాస్తాము, సబ్ క్లాస్లో కూడా వేరియబుల్స్ రాస్తాం, అంటే డిక్లేర్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం సూపర్ క్లాస్లో ఏం వేరియబుల్స్ డిక్లేర్ చేసినాము, నేము, రోల్ నెంబరు, మార్క్స్, ఇవి 3 రకాలుగా రాసేసినాం. స్ట్రింగ్ ఒకటి, ఇంట్ ఒకటి, డబుల్. ఇది సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్స్. అండ్ సబ్ క్లాస్కి వచ్చినప్పుడు మనం ఇక్కడ కూడా ఒక వేరియబుల్ తయారు చేసినాం, స్ట్రింగ్ కాలేజ్ నేమ్. అంటే సూపర్ క్లాస్లో వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం, మనము సబ్ క్లాస్లో కూడా వేరియబుల్స్ డిక్లేర్ చేస్తాం. బట్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది అంటే సూపర్ క్లాస్లో ఏ వేరియబుల్ అయితే మనం ఏ నేమ్ తోటి అయితే తయారు చేసినామో సేమ్ అదే నేమ్ తోటి మనం సబ్ క్లాస్లో కూడా తయారు చేయాల్సి వస్తుంది. కొన్ని సందర్భాల్లో వచ్చింది అనుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇక్కడ కూడా మనకు స్టూడెంట్ అనే సూపర్ క్లాస్లో ఎస్టీయూ డిస్ప్లే అనేటటువంటి మెథడ్ తయారు చేసినాం కదా వితౌట్ పారామీటర్. సేమ్ అట్లనే ఇక్కడ కూడా మనం తయారు చేయాల్సి వచ్చింది ఎస్టీయూ డిస్ప్లే. అంటే మెథడ్ నేమ్ సేమ్, పారామీటర్ లిస్ట్ కూడా సేమ్. ఇది ఎట్లయితే ఉందో సేమ్ అట్లనే మనకు సూపర్ క్లాస్లో వేరియబుల్ నేమ్ ఏదైతే ఉందో అదే నేమ్ తోటి మనం ఇక్కడ తయారు చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకు సూపర్ క్లాస్ యొక్క ఆ వేరియబుల్ని మనం కాల్ చేయాలంటే సూపర్ కీవర్డ్ వాడాలి అని అంటున్నారన్నమాట. సో దీనికి మనం ఆల్రెడీ ఒక సింపుల్ ఎగ్జాంపుల్ ఒకటి తయారు చేసిన ప్రోగ్రామ్ ఉంది, దాన్ని మనం ఆ ప్రోగ్రామ్ ద్వారా దీన్ని డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ చూడండి, క్లాస్ యానిమల్ అని ఒక క్లాస్ తయారు చేసినాం. దీంట్లో మనం ఒక వేరియబుల్ తీసుకున్నాం. ఆ వేరియబుల్కి మనం డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేయడం జరుగుతుంది. స్ట్రింగ్ కలర్ వైట్, యానిమల్ అనేటటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం. ఈ క్లాస్లో ఒక వేరియబుల్ స్ట్రింగ్ కలర్ అని ఒక వేరియబుల్ తయారు చేసినాం, దానికి డైరెక్ట్గా వాల్యూ అసైన్ చేసినాం. అంటే ఇప్పుడు కలర్ ఏంటిది, వైట్ అయిపోయింది. ఇది యానిమల్ క్లాస్. దాని తర్వాత క్లాస్ డాగ్ అనేటటువంటి ఇంకొక క్లాస్ తయారు చేస్తాను, దట్ ఈజ్ ఎక్స్టెండ్స్ యానిమల్. అంటే ఏమవుతుంది, యానిమల్ అనేటటువంటి క్లాస్ని ఇక్కడ ఇది ఇన్హర్ట్ చేసుకుంటుంది. డాగ్ అనేది ఇన్హర్ట్ చేసుకుంటే ఏమవుతుంది, యానిమల్లో ఉన్నటువంటి ఏవైతే మెంబర్స్ ఉన్నాయో అవన్నీ కూడా డాగ్లోకి వచ్చేస్తాయి. ఇప్పుడు యానిమల్లో ఏముంది, కలర్ అనేటటువంటి వేరియబుల్ ఉంది. ఇప్పుడు కలర్ అనే వేరియబుల్ ఎందులోకి వస్తుంది, డాగ్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డాగ్లో ఏముంది, యానిమల్ యొక్క కలర్ ఉంది. ఓకే, యానిమల్ యొక్క కలర్ అనే వేరియబుల్ ఇందులో ఉంది. అయితే ఇక్కడ ఇదేం చేస్తుంది, తన సొంతంగా ఒక వేరియబుల్ తయారు చేసుకుంది. డాగ్లో మళ్ళీ ఏంది, సొంత వేరియబుల్ ఒకటి ఉంది, దాని పేరు కూడా కలరే, యాజ్ ఇట్ ఈజ్ ఉంది. స్ట్రింగ్ కలర్. ఈ కలర్ ఏంది, బ్లాక్ ఉంది. ఈ కలరు బ్లాక్ ఉంది. దాని తర్వాత ప్రింట్ కలర్ అనేటటువంటి ఒక మెథడ్ తయారు చేస్తుంది. ఈ మెథడ్లో మనం ఏం చేసినాం, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ కలర్ అన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది నేను లేదనుకుందాం, ఇది కామెంట్, ఇప్పుడు దీని గురించి నేనేం మాట్లాడట్లేదు. ఇప్పుడు సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ కలర్ అన్నాం. సో కలర్ అన్న తర్వాత ఇప్పుడు మనం మెథడ్ని, ఇప్పుడు ఇది సూపర్ క్లాస్, ఇది సబ్ క్లాస్ ఇట్లా మనం తయారు చేసినాం. ఈ మెథడ్లో ప్రింట్ కలర్లో ఏం చేస్తుంది అంటే కలర్ని అది డిస్ప్లే చేసేటట్టుగా మనం కోడ్ రాసేసినాం. దాని తర్వాత మనం డాగ్ మెయిన్ మెథడ్ రాస్తాను. మెయిన్ మెథడ్ ఉన్నటువంటి ఒక క్లాస్ తయారు చేసినాం. మెయిన్ మెథడ్లో డాగ్ యొక్క ఆబ్జెక్ట్ డి తయారు చేసినాం. దీనికి కన్స్ట్రక్టర్ రాసినాం, డి డాట్ ప్రింట్ కలర్ అన్నాం. డి డాట్ ప్రింట్ కలర్ అంటే ఏమవుతుంది, ఈ ప్రింట్ కలర్ మెథడ్ కాల్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఈ ప్రోగ్రామ్ రన్ చేసి చూద్దాం అసలు ఏమవుతుంది. కంపైల్ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తున్నా. సో బ్లాక్ అనేది డిస్ప్లే అయింది. అంటే ఇది సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ కలర్ అనగానే ఏమవుతుంది, మనకు బ్లాక్ వచ్చింది. యాక్చువల్గా అసలు ఈ బ్లాక్ ఎక్కడిది,
ఇగో డాగ్ యొక్క కలర్లోది. అంటే ఇప్పుడు మనం ఇక్కడ కలరు అని రాస్తే అది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? తన పర్సనల్ వేరియబుల్ని తీసుకుంటుంది. ఎందుకని ఇది డాగ్ డి కదా, అంటే డి డాట్ ప్రింట్ కలర్ అన్నాం. అంటే ఇది డాగ్ యొక్క ఆబ్జెక్టుని మనం ఇక్కడ ఉపయోగించి ప్రింట్ కలర్ అన్నాం. అంటే ప్రింట్ కలర్ మెథడ్ ఇక్కడ కాల్ అవుతుంది. ప్రింట్ కలర్ మెథడ్ కాల్ అయినప్పుడు ఇక్కడ మనం కలర్ అన్నప్పుడు అది ఏమవుతుంది? తన పర్సనల్ వేరియబుల్ని తీసుకుంటుంది అది కలర్. ఇప్పుడు యాక్చువల్గా యానిమల్లో కూడా కలర్ ఉంది, డాగ్లో కూడా కలర్ ఉంది. ఈ యానిమల్ ఉన్నట్టు కలర్ కూడా ఇందులో ఉంటుంది. ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కదా, ఇన్హర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కలరు డాగ్లో కూడా వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు డాగ్లో ఎన్ని ఉన్నట్టు? 2 కలర్ వేరియబుల్స్ ఉన్నట్టు. డాగ్లో యానిమల్ నుంచి వచ్చినటువంటి కలర్ అనే వేరియబుల్ ఉంది, తన పర్సనల్ కలర్ అనే వేరియబుల్ ఉంది. ఇప్పుడు 2 వేరియబుల్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు 2 వేరియబుల్స్లో మరి అది దేన్ని తీసుకుంది? ఇక్కడ మనకు డిస్ప్లే చేయడం కోసము తన పర్సనల్ ఏదైతే ఉందో అది దాన్ని తీసుకుంది. అందుకని మనకి ఇక్కడ అవుట్పుట్లో బ్లాక్ వచ్చింది. చూడండి, అవుట్పుట్లో బ్లాక్ వచ్చిందంటే తన పర్సనల్ని తీసుకుంది అది, ఇక్కడ దీన్ని తీసుకోలేదు. మరి మనకు కొన్ని సందర్భాల్లో సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ ఏదైతే ఉందో దాని వాల్యూ వైట్ ఏదైతే ఉందో అది మనకు యూజ్ అవ్వాలి, దాన్ని మనం వాడుకోవాలి, లేకపోతే దాన్ని మనం డిస్ప్లే చేయాలి. ఎట్లా అంటే సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ని మనం కనుక కాల్ చేయాలి అనుకుంటే, ఇన్వోక్ చేయాలి అని అనుకుంటే అప్పుడు మనం సూపర్ కీవర్డ్ వాడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇది నెక్స్ట్ స్టేట్మెంట్ అదే ఉంది చూడండి. సో ఇక్కడ సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ సూపర్ డాట్ కలర్ అన్నాం మనం. ఇక్కడ సూపర్ డాట్ కలర్, సూపర్ డాట్ కలర్ అన్నప్పుడు ఏమవుతుందో ఇప్పుడు చూద్దాం. సో ఇప్పుడు మళ్ళీ మనం మాడిఫై చేసినాం కాబట్టి కంపైల్ చేస్తున్నాం. దాని తర్వాత మళ్ళీ రన్ చేస్తున్నాం. రన్ చేసినప్పుడు చూడండి బ్లాక్ వైట్. సో ఇప్పుడు డి డాట్ ప్రింట్ కలర్ అనగానే ఏమవుతుంది? ప్రింట్ కలర్ ఎగ్జిక్యూట్ అవుతుంది. దాంట్లో ఫస్ట్ స్టేట్మెంట్ కలర్, ప్రింట్ లైన్ కలర్ అంటే కలర్ అనగానే మనకి ఏమొచ్చింది? బ్లాక్ వచ్చింది. కలర్ అని బ్లాక్, అది పర్సనల్ దాంట్లో వచ్చేసింది. దాంతో నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి? సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ లైన్ సూపర్ డాట్ కలర్ అన్నాం. సూపర్ డాట్ కలర్ అంటే ఇప్పుడు వైట్ వచ్చింది. సూపర్ డాట్ కలర్ అంటే ఏంది? సూపర్ క్లాస్ యొక్క కలర్ని ఇక్కడ మనం కాల్ చేస్తున్నట్లు అనమాట. సూపర్ డాట్ కలర్ అంటే ఇప్పుడు వైట్ ఇక్కడ డిస్ప్లే అయిపోయింది. అంటే ఏంది? ఇప్పుడు ఇది కాల్ అయిందని అర్థం. ఇది ఎట్లా కాల్ అయింది? ఇక్కడ సూపర్ డాట్ కలర్ అనేటటువంటి స్టేట్మెంట్ రాయటం ద్వారా. సో ఇప్పుడు మనం ఇక్కడ సూపర్ అనేది దేనికోసం ఉపయోగపడుతుంది? కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఒక సూపర్ క్లాస్ ఉంది, ఆ సూపర్ క్లాస్లో ఒక వేరియబుల్, ఒకటి కాకపోతే 10 వేరియబుల్స్ ఉన్నాయి, కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి అండ్ మెథడ్స్ అవన్నీ ఉన్నాయి అనుకుందాం. బట్ మనం ఇక్కడ ఒకటే వేరియబుల్ తీసుకున్నాం కాబట్టి, బట్ ఒక సూపర్ క్లాస్ ఉంది, దాంట్లో కొన్ని మెథడ్స్ వేరియబుల్స్ ఉన్నాయి, బట్ మనం ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకున్నాం. సేమ్ అదే నేమ్ తోటి సబ్ క్లాస్లో కూడా మనం ఏం చేస్తున్నాం? వేరియబుల్ ఒకటి తయారు చేస్తున్నాం. సేమ్ సూపర్ క్లాస్లో ఉన్నటువంటి వేరియబుల్ నేమ్ తోటి ఏదైతే ఉందో అదే నేమ్ తోటి సబ్ క్లాస్లో కూడా ఒక వేరియబుల్ని మనము తయారు చేసినాం. దానికి మనకు నచ్చినటువంటి వాల్యూ అసైన్ చేసుకుంటున్నాం. ఇప్పుడు మనకు ఈ సబ్ క్లాస్లో కనుక ఆ వేరియబుల్ని మనం వాడితే అది సబ్ క్లాస్ వేరియబుల్ని తీసుకుంటుంది బై డిఫాల్ట్గా. ఇక్కడ మనం కలర్ అంటే అది సబ్ క్లాస్ వేరియబుల్ని మాత్రమే కన్సిడర్ చేస్తుంది. బట్ మనకు కొన్ని సందర్భాల్లో సూపర్ క్లాస్ వేరియబుల్ని మనం యూజ్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో అట్లా సూపర్ క్లాస్ వేరియబుల్ని యూజ్ చేసుకోవాలి అని అంటే మనం సూపర్ క్లాస్ని కాల్ చేయాలి అని, సూపర్ క్లాస్ వేరియబుల్ని కాల్ చేయాలంటే సూపర్ డాట్ కలర్ అని, సూపర్ డాట్ అని ఆ వేరియబుల్ నేమ్ రాయాలన్నమాట. సూపర్ డాట్ అని పెట్టి ఆ వేరియబుల్ నేమ్ ఇక్కడ రాస్తే అప్పుడు అదేం చేస్తుంది? సబ్ క్లాస్లో అదేం చేస్తుంది? సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ని అది కన్సిడర్ చేసి దాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఇది ఇప్పుడు మనకు కాన్సెప్ట్. ఓకే, ఈ కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రోగ్రామ్ గుర్తుపెట్టుకోవడం కంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఏ సిచ్యువేషన్లో మనకు ఈ సూపర్ అనేటటువంటి కీవర్డ్ ద్వారా మనము సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ని మనం యాక్సెస్ చేయొచ్చు అనేది కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి. ఓకే, ఈ విధంగా మనము సూపర్ క్లాస్ను ఉపయోగించి మనము ఈ 3 ఫీచర్స్ని మనం ఉపయోగించుకోవడం జరుగుతుంది. సో అదేంటిది? 3 ఫీచర్స్. ఫస్ట్ది ఏంటిది? సబ్ క్లాస్ యొక్క కన్స్ట్రక్టర్ నుంచి సూపర్ క్లాస్ కన్స్ట్రక్టర్ని కాల్ చేయడానికి వాడతాం. అండ్ సబ్ క్లాస్ కనుక మెథడ్ ఓవర్ రైడింగ్లో కనుక ఉంటే, మెథడ్ ఓవర్ రైడింగ్ కాన్సెప్ట్ కనుక అప్లై అయితే సబ్ క్లాస్లో సూపర్ క్లాస్ యొక్క మెథడ్ని యాక్సెస్ చేయడానికి, ఇన్వోక్ చేయడానికి, కాల్ చేయడానికి. అండ్ నెక్స్ట్ ఇంకొకటి, సబ్ క్లాస్లో అండ్ సూపర్ క్లాస్లో సేమ్ నేమ్ తోటి వేరియబుల్ ఉన్నప్పుడు సూపర్ క్లాస్ యొక్క వేరియబుల్ని మనము యాక్సెస్ చేయడం కోసం ఈ సూపర్ కీవర్డ్ అనేటటువంటి దాన్ని మనం ఉపయోగించడం జరుగుతుంది. ఇది 3 రకాలుగా మనం ఉపయోగించుకోవాలి. ఇది మీకు కాన్సెప్ట్ ఓరియంటెడ్గా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి ఈ ప్రోగ్రామ్ ద్వారా. సో ఓకే, ఈ సూపర్ కీవర్డ్ మనం ఎలా వాడచ్చు, ఏంటిది, ఏమేమి సందర్భంలో వాడచ్చు అనేది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసినాను అనుకుంటున్నా. మీకు కొంచెం నేను ప్రోగ్రాంలో నుంచి వన్ నోట్కి ఇక్కడ ప్రోగ్రాంలో నుంచి వన్ నోట్ నుంచి ఇట్లా అటు ఇటు వీడియోలో మనము విండోస్ ఓపెన్ చేయడం జరిగింది. దాన్ని కన్ఫ్యూజ్ ఉంటే 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి కాన్సన్ట్రేషన్ చేసి. సో మీకు సూపర్ కీవర్డ్ అనేది క్లియర్గా అర్థమైపోతుందని అనుకుంటున్నా. ఓకే, దీని మీద మీరు డిఫరెంట్ ప్రోగ్రామ్స్ని ట్రై చేసి చూడండి. ఆల్ ది బెస్ట్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ.